హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ కోసం ఒక మంచి డిష్ ఉందండి. అదేంటంటే చికెన్ బిర్యానీ. సో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేశాను, చూసుకోండి. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. న్యూ ఇయర్ కానీ క్రిస్మస్కి కానీ మనం బయట నుంచి ఎప్పుడు తింటూనే ఉంటాం బయటిది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా ఒక మంచి బాండీ తీసుకోండి. మీకు అన్నీ వేసిన మిక్స్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ఒక మంచి గిన్నె తీసుకోండి. సో అందులో ఫ్రెష్ చికెన్ తీసుకోండి, ఫ్రోజన్ చికెన్ తీసుకోవద్దు. ఫ్రెష్ చికెన్ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఫ్రోజన్ వేరేగా ఉంటుంది. సో ఫస్ట్ చికెన్ నీట్గా వాష్ చేసి వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసేయండి. ఇది మాత్రం వీలైతే ఫ్రెష్గా నూరుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేరేగా ఉంటుంది, అలాగే మనం తెచ్చుకొని వేసుకుంటాం కదా బాక్సెస్, అది వేరేగా ఉంటుంది. సో ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పచ్చిమిర్చిలో కూడా కొన్ని గ్రీన్ పచ్చిమిర్చి ఉంటాయి, ఇంకోటి కొంచెం లైట్ గ్రీన్ ఉంటాయండి. సో డార్క్ గ్రీన్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ స్పైస్ ఉంటాయి, సో దాన్ని బట్టి మనం కారం అన్నది బ్యాలెన్స్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఆనియన్ కట్ చేసి ఆల్రెడీ పెట్టుకుంటాం కదా, సో ఆనియన్ కొన్ని వేయండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్ డీప్ ఫ్రై కోసం యూస్ చేస్తాము. ఇప్పుడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకోండి. సో నేను ఇందాక చెప్పాను కదా, గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ మనం వేసాం కదా, సో దానికి ఇది మొత్తం స్పైసెస్ ఎక్కువ కాకుండా మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బిర్యానీ చాలా స్పైసీ అయిపోతుంది, మరీ స్పైసీగా ఉంటే కూడా మనం తినలేము. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేనైతే అన్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఈ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా వేసేసుకోండి, అలాగే కొరియాండర్ పౌడర్ వేసేసుకోండి. ఇది కొరియాండర్ పౌడర్ మనం ఇంట్లో ఉంటాయి కదా ధనియాలు, అవి పట్టి వేసుకోండి. మనం అప్పుడే చేసి వేసింది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం బిర్యానీలోకి ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ వేస్తాం కదా, అవేంటంటే బిర్యానీ ఆకు, సాజీరా, ఇంకా బిర్యానీ పువ్వు అంటారు, స్టార్ అనైస్ అనమాట, అండ్ మరాఠీ మొగ్గ, లవంగం, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ 4-5 అలా తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న బిర్యానీలో మిక్సింగ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ అండి. అండ్ బిర్యానీ మసాలా అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఈస్టర్న్ వాడుతున్నాను. మీకు ఇప్పుడైతే బిర్యానీ మసాలా ఎక్కడైనా చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, సో వేసుకోండి బిర్యానీ మసాలా. అండ్ బిర్యానీకి మిక్సింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, అండ్ మ్యారినేషన్ కూడా ఇంపార్టెంటే. మినిమం 30 minutes to 40 minutes లేకపోతే 1 hour వరకు మ్యారినేట్ చేయండి. మీకు ఉన్న టైంని బట్టి కంపల్సరీ ఇంతసేపు చేయాలి అన్నట్టు ఏం లేదు, బట్ 1 hour లోపే మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అన్నీ కలిపేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. వేరే ఆయిల్స్ కన్నా నాకు ఫ్రీడమ్ ఆయిల్ బెటర్గా అనిపిస్తుంది, సో నేను ఫ్రీడమ్ వాడుతున్నాను. సో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కూడా చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి చికెన్ పెట్టేసిన తర్వాత మనం ఇంకా ఆయిల్ వేయమన్నమాట. సో ఈ ఆయిల్ తోటే చికెన్ అంతా ఉడికిపోతుంది. అండ్ రైస్లో మనం కొంచెం ఆయిల్ సపరేట్గా యాడ్ చేసుకుంటాము రైస్ ఉడికించేటప్పుడు. సో అందుకే ఇక్కడ మాత్రం చికెన్కి ఉడకడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఎక్కువ ఆయిల్ అయిపోతుంది. సో మనం మెజర్మెంట్స్ అవన్నీ మనకు తెలుస్తాయి కదా, సో దాన్ని బట్టి వేసుకోండి. అండ్ కొత్తిమీర, పుదీనా ఇవి మంచిగా సన్నగా తరిగి పెట్టుకొని మంచిగా వాటర్లో కడిగేసి వేసేసేయండి. పైన కావాలంటే బిర్యానీ పైన సపరేట్ వేసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే ఇవి వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి అండ్ పెరుగు యాడ్ చేయండి. పెరుగు కూడా ఎక్కువ యాడ్ చేయకండి, ఒక 1 cup
కప్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి, 1 కప్ ఆర్ హాఫ్ కప్ అట్లా. సో మళ్ళీ పెరుగు ఎక్కువ ఎందుకు యాడ్ చేద్దానంటే మనం లెమన్స్ వేస్తాం అనమాట. సో లెమన్స్ అండ్ పెరుగు రెండు మళ్ళీ కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటే బిర్యానీ టేస్ట్ వేరేలా వస్తుంది. సో ఒక లెమన్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఇక్కడ 2 లెమన్స్ యాడ్ చేస్తున్నాను. సో లెమన్ అయితే ఇత్తులు తీసేసి అప్పుడు జ్యూస్ వేసుకోండి. ఇత్తులతోనే అయితే పిండకండి, డైరెక్ట్గా జ్యూస్ సపరేట్గా చేసుకొని వేసుకోండి. లేకపోతే జ్యూస్ మనం పిండేది ఉంటుంది కదా, ఇప్పుడు అందరి దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవి. సో వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్సింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. మనం వేసిన స్పైసెస్ అన్నీ ఎంత బాగా మిక్స్ అయ్యి మ్యారినేట్ అవుతాయో మనకి టేస్ట్ అంత బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు మిక్స్ చేసి పక్కన పెట్టేశాను, ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ బాస్మతి రైస్ అండి. ఇవి బాస్మతి రైస్ కూడా ఒక మినిమం 30 మినిట్స్ అయినా మనం నానబెట్టుకోవాలండి. అప్పుడైతేనే బాస్మతి రైస్ మంచిగా అవుతాయి అనమాట. సో 30 మినిట్స్ నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాత మనం అవి ఇంకా కుక్ చేసుకోవచ్చు. అండ్ చికెన్ ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం బాస్మతి రైస్ కుకింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి. సో నేను రైస్ వాటర్ అన్నీ వేసేసి బాస్మతి రైస్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, బిర్యానీ లీవ్స్ వేసేయండి, బిర్యానాకు సాజీరా వేయండి, లవంగం అండ్ ఇలాచీ వేసేసేయండి. అలాగే కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా రైస్ 75% మాత్రమే ఉడకాలి, మొత్తం ఉడకొద్దు. అండ్ నేను రైస్ పెట్టే కన్నా ముందే ఇది చికెన్ పెట్టేశానండి స్టవ్ పైన. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ చికెన్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ కూడా మొత్తం ఉడికిపోవాల్సిన అవసరం లేదండి, ఒక 75% 85% ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ మనము రైస్ వేసి దమ్ చేస్తాం కదా, ఆ గ్యాప్లో మళ్ళీ చికెన్ అన్నది మళ్ళీ ఉడుకుతుంది కదా. సో అందుకే 100% ఉడికించొద్దు. రైస్ కూడా అంతే, 75% మాత్రమే ఉడకాలి, మొత్తం ఉడకొద్దు. అండ్ మనం రైస్ ఈ చికెన్లో యాడ్ చేయడానికి మనకి ఇంట్లో జల్లెడ ఉంటుంది కదా, సో ఆ జల్లెడతోని రైస్ వాటర్ తీసేసేయొద్దు. వాటర్ ఉన్నప్పుడే రైస్ తీసి మనము చికెన్ ఉన్న బాండిలోకి వేసేసుకోవాలన్నమాట. రైస్ మళ్ళీ సపరేట్గా తీసేసి ఇది డైరెక్ట్గా వేసుకుంటే రైస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కుక్ అవుతుంటే కూడా రైస్ బాస్మతి రైస్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. సో అప్పుడు మన చికెన్ బిర్యానీ కూడా మనం బయట రెస్టారెంట్లో తింటే ఎలా వస్తుందో స్మెల్ అలా వస్తుందన్నమాట. అండ్ ఇంట్లో చేసుకున్నది ఇంకెక్కువ టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లోనే మనం చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చికెన్ బిర్యానీ కోసం మనం ఎప్పుడైనా పీసెస్ కట్ చేసి చికెన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా చికెన్, అప్పుడు మీడియం పీసెస్కైనా కొంచెం ఎక్కువ కొట్టమని చెప్పండి. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్తో చేస్తే బిర్యానీ వేరేగా ఉంటుంది. అదే కొంచెం పెద్ద పీసెస్తో అయితే మనకు కూడా తినడానికి కానీ చూడడానికి కానీ బాగుంటుంది. సో బిర్యానీ పీసెస్ అని చెప్పి కొట్టించుకోండి. బట్ కొన్ని షాప్లలో బిర్యానీ పీసెస్ అంటే మరీ పెద్దగా ఇస్తారు, అలా కాకుండా మీడియం కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను రైస్ అంతా షిఫ్ట్ చేసేసాను చికెన్ పైనకి. చూసారు కదా, మెల్లిమెల్లిగా రైస్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఏమి ఇక్కడ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు రైస్ అంతా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మనము ఫుడ్ కలర్ అయితే మోస్ట్లీ ఎవరైనా ఆరెంజ్ కలర్ ఎక్కువ మట్టుకు యూజ్ చేస్తూ ఉంటాము. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సాఫ్రాన్ లేదని ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఒక 1 or 2 pinches తీసుకొని కొంచెం వాటర్లో వేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకొని ఆ ఫుడ్ కలర్ని రైస్ మీద వేసేసుకోవాలండి. అండ్ ఎక్కువ కలర్ అయితే కూడా రైస్ అంతా మరీ ఆరెంజ్ కలర్ అయిపోతుంది. మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, కొంచెం నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ వేసిన తర్వాత నెయ్యి వేసుకోండి.
నెయ్యి అయితే ఇప్పుడు ఇంకా మీ ఇష్టం అండి, మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి. బట్ ఆయిల్ వేసాం కదా, అది దృష్టిలో పెట్టుకొని నెయ్యి మీకు ఎంత సెట్ అవుతుందో అంత వేసుకోండి. నెయ్యి పైన టేస్ట్ కోసము, స్మెల్ కోసమే నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు. బట్ వేసుకుంటే మాత్రం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఫైనల్ టచ్ అనమాట. ఇంకా అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచుకొని తీసేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి, అది ఎక్స్ట్రా టేస్ట్ బిర్యానీకి. సో వేసుకున్న తర్వాత ఇంకా మనం మిక్స్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో చూడండి రైస్ ఎంత బాగుందో, అసలు విరిగిపోలేదు. సో మా మమ్మీ ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి బిర్యానీ చేస్తారండి, నేనైతే పెద్ద ఫ్యాన్ బిర్యానీకి. సో చూసారు కదా రైస్ అండ్ మసాలా ఎంత బాగా కుక్ అయిపోయిందో.